ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2026లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన కీలక మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్తో స్టేడియాన్ని హోరెత్తించిన రోహిత్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన 50ని నమోదు చేశారు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో ఆయన పలు పాత రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ వేగవంతమైన అర్ధ సెంచరీ విషయంలో ఆయన 2015 నాటి రికార్డును ఇప్పటి వరకు అధిగమించలేకపోయాడు. గతంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది ఆయనకు ఇప్పటి వరకు అత్యుత్తమ రికార్డుగా ఉండేది. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్లో కేవలం 23 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని చేరుకోవడం ద్వారా 9 ఏళ్ల నాటి తన సొంత రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టుకున్నాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఆయన కోల్కతా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ ఐపీఎల్లో 6వ అరుదైన ఘనతను అందుకున్నాడు. లీగ్ చరిత్రలో 50 సార్లు 50కి పైగా పరుగులు చేసిన 4వ బ్యాటర్గా ఆయన నిలిచారు. తద్వారా క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ వంటి వారి సరసన రోహిత్ చేరారు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే విరాట్ కోహ్లీ 72 సార్లు కొట్టాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 66 సార్లు, శిఖర్ ధవన్ 53 సార్లు, దాని తర్వాత రోహిత్ శర్మ ఈ రోజు జరిగిన మ్యాచ్లో 50 కొట్టి ఈ జాబితాలో చేరారు. రోహిత్ శర్మ 50 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 45 సార్లు చేసి ఉన్నారు. ఇంకా లక్ష్య ఛేదనలో భారీ స్కోరు ఛేదించడంలో రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకంగా మారింది. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను దెబ్బతీయడంలో ఆయన చూపిన చొరవ ముంబై ఇండియన్స్ కు కొండంత బలాన్ని ఇచ్చింది. కేవలం బౌండరీలకే పరిమితం కాకుండా మైదానం నలుమూలల క్లాసిక్ షాట్లతో అలరించిన రోహిత్ ఇన్నింగ్స్ లో ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే ఈ సీజన్ ముగిసే సమయానికి రోహిత్ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తుంది. కోల్కతాపై ఆయనకున్న అద్భుతమైన రికార్డులకు ఈ ఫాస్టెస్ట్ 50 కూడా ఒక మకుటంలా చేరింది.